ప్రియమైన దైవ జనాంగమా, మీ అందరికీ మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు ఈరోజు వాక్యం వినాలి. మనం ఈ సెమినార్ పోస్టర్ విడుదల చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఈ సెమినార్ పోస్టర్ విడుదల చేసాం. ఫస్ట్ జనవరి 12 నుండి 17 వరకు సత్యవాక్య పండుగలు జరుగుతాయి అని విడుదల చేశాం. అలా విడుదల చేసిన తర్వాత చాలామంది, అంటే యాక్చువల్లీ హైందవ సోదరులు చాలామంది నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా ప్రేమిస్తారు. కానీ కొందరు ఆ క్రింద ఏమని కామెంట్స్ చేశారంటే, మీకు ఈ డేట్సే దొరికాయా, మా సంక్రాంతి పండగల్లోనే మీరు సత్యవాక్య పండగలు పెట్టుకోవాలా, ఇంకో టైంలో పెట్టుకోవచ్చు కదా, మేము సంక్రాంతి పండుగ చేసుకునే టైంలో మీరు ఇలా పెట్టడం కరెక్టేనా అని ప్రశ్నించారు. అప్పుడు వాళ్ళతో నేను అన్నాను, అమ్మా, సంక్రాంతి పండగ మీదే అని నువ్వు నాతో వాదించి గెలవలేవు, కానీ సంక్రాంతి పండగ నాదే అని నేను నీతో వాదించి గెలవగలను. నా పాయింట్ మీకు అర్థమవలేదు అనుకుంటా. సంక్రాంతి పండగ నీదే అని నువ్వు వాదించి గెలవలేకపోవచ్చు, కానీ నేను నాదే అని వాదించి గెలవగలను. కాబట్టమ్మా, పబ్లిక్ హాలిడేస్ కాబట్టి మా పిల్లలందరూ రావడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి మా పిల్లలందరూ వచ్చి దేవుని వాక్యం వినేందుకు, యూనివర్సల్ కదా పబ్లిక్ హాలిడేస్ అనేవి, అందరికీ ఉంటాయి, కుల మతాలకు అతీతంగా ఉంటాయి పబ్లిక్ హాలిడేస్. సంక్రాంతికి ఉంటాయి హాలిడేస్, రంజాన్కు ఉంటాయి, క్రిస్మస్కు ఉంటాయి, అలాగే గురునానక్ జయంతికి కూడా ఉంటుంది కదా, ఉంటాయి. సో కాబట్టి మతాలకు అతీతంగా ప్రభుత్వాలు పనిచేస్తాయి. ప్రభుత్వ సెలవు దినాలు మతాలకు అతీతంగా అందరికీ సమానం, అందులో అందరికీ సమానంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ సెలవు దినాలు, ఎండాకాలం అంటే ఈ గుబులు వచ్చేస్తుంది, ఉండలేము, ఉదయం సాయంత్రం కూడా ఇక్కడే ఉండాలి. శీతాకాలం అంటే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం, గుబులు రాదు, ఇబ్బంది పడక్కర్లేదు. అదే ఎండాకాలం అయితే ఈ వేదిక మీద నుండి మనం తుడుచుకుంటూ చెప్పాలి, మీరు కూడా తుడుచుకుంటూ వినాలి. ఇక్కడ ఉండలేము, ఫ్యాన్లు కూలర్లు అమ్మో చాలా పెట్టాలి కదా. ఎండాకాలం అయితే ఓన్లీ నైటే చేయగలం, పగలు చేయలేము ఎండాకాలం. ఈ సీజన్లో అయితే ఎప్పుడు కూడా చేయొచ్చు, పగలు కూడా పెట్టుకోవచ్చు కదా. రెండోది, మనకి ఈ సంక్రాంతి సెలవులు అందరికీ ఖాళీ, అందరికీ హాలిడేస్ ఉంటాయి చాలా వరకు, అంటే 90% ఉంటాయి హాలిడేస్. మ్యాక్సిమం ఈ 10 days రావడానికి పోవడానికి బాగుంటుందన్న ఆలోచనతో పెట్టామమ్మా. కాకపోతే ఒక హిస్టరీ మాట్లాడుకుంటే, హిస్టరీ అంటే చరిత్ర మాట్లాడుకుంటే అమ్మా, చరిత్రలో అసలు ఈ పండగలు ఎలా వచ్చాయి, ఈ పండగ సంక్రాంతి అనే పండగ అసలు దీని మూలాలేంటి, ఈ హిస్టరీలో దీనికి సంబంధించినటువంటి విధానాలు ఏమైనా ఉన్నాయా అని వెతికితే, అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటారంటే, గత కాలంలో, అంటే మన పూర్వ దినాలలో, అంటే శాస్త్ర సాంకేతిక రంగాలు సరిగా అభివృద్ధి చెందనటువంటి దినాలలో మన రైతులు, మొట్టమొదటి వృత్తి ఏది ప్రపంచంలో, రైతు. మొట్టమొదటి రైతు ఎవరు ఈ ప్రపంచంలో? ఆదాము ఏం పని చేశాడు? డ్రైవింగ్ చేశాడా? మరి ఏం చేశాడు? వ్యవసాయం చేశాడు. ఆదాము ఫస్ట్ రైతు, ఫస్ట్ ఫార్మర్ ఇన్ ద వరల్డ్. హూ ఈజ్ ఫస్ట్ ఫార్మర్ ఇన్ ద వరల్డ్ అంటే ద ఆన్సర్ ఈజ్ యాడమ్, నో డౌట్ ఎట్ ఆల్. ఆదాము మొట్టమొదటి రైతు. కాబట్టి ఈ ప్రపంచంలో పంట పండేది సంవత్సరానికి ఒక్కసారే ఉండేది. సంవత్సరానికి ఒక్కసారి పంట వచ్చేది చేతికి. 365 రోజులు కష్టపడితే 365 రోజుల కష్టానికి గాను ఒక్కసారి పంట తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అలా హ్యాపీగా ఫీల్ అయ్యే టైంలో పండగ స్టార్ట్ అయింది. అంటే పండగ జరగడానికి కారణం ఎవరు అంటే పంట. బాగా అర్థం చేసుకోండి. ఎండలు కాసేది ఎందుకురా, వానలు కురిసేటందుకురా, వానలు కురిసేదెందుకురా, చెరువులు నిండేటందుకురా, చెరువులు నిండేదెందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేదెందుకురా, కడుపులు నిండేటందుకురా, కడుపులు నింపేది ఎవర్రా? దేవుడురా. లాస్ట్లో నేను యాడ్ చేశానులేండి, ఏమనుకోకండి. ఆ దేవుడు మనిషికి పంటిస్తున్నటువంటి దేవుడు ఏమన్నాడంటే,
అరే పంట చేతికొచ్చింది కదా. అవును బాబయ్య, కృతజ్ఞతగా పండగ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నాడు. అప్పుడు పండగ మొదలు పెట్టారు మనుషులు. అర్థమవుతుందా? పంట ఇచ్చిన దేవుడే పండగ చేసుకోండి అని చెబితే ప్రజలు పండగ చేయడం మొదలెట్టారు. పండగలో 3 పాయింట్లు. మన సంక్రాంతి, మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నటువంటి సంక్రాంతిలో 3 పాయింట్లు ఉంటాయి. అందులో ఒకటి పంట చేతికి రావడం. దానికి కృతజ్ఞతగా కోళ్ళు మేకలు కోసి గ్రామ దేవతలకు లేదా వాళ్ళు దేవుళ్ళుగా నమ్ముతున్న వారికి అర్పించి నైవేద్యం పెట్టడం. మూడో ది బెస్ట్ పాయింట్. ఈ పాయింట్లని గుర్తుపెట్టేసుకోవాలి మీరు. ది బెస్ట్ పాయింట్ ఏంటంటే పంట చేతికి రావడం, నైవేద్యం పెట్టడం. 3వ పాయింట్ పేదలకు సహాయం చేయడం. నా చిన్నప్పుడు, మరి మీకు గుర్తుందో లేదో, మీరు ఎప్పుడైనా చేశారో లేదో నాకు తెలియదు, కానీ నా చిన్నప్పుడు పండగ రాగానే కొత్త బట్టలు వేసుకుని అరుగు మీద కూర్చునేవాడిని. నేను, మా అక్క, మా చెల్లి, మా అన్నయ్య, మా ఇంటికి వచ్చిన బంధువులు, లేదా నేను మా బంధువుల ఇంటికి వెళ్ళిపోతే రామవరం, మా అమ్మమ్మది రామవరం, మా అన్నయ్యలు, మా వదినలు, మా మామయ్యలు, అక్కలు అందరూ ఉండేవారు అక్కడ. నేను అక్కడికి వెళ్ళిపోతే అక్కడ అరుగు మీద కూర్చునేవాళ్ళం ఈ డబ్బాలు వేసుకొని. ఆ డబ్బాల నిండా బియ్యం. ఆ బియ్యం కోసం బారులు తీరేవారు, లైన్లు. చాలామంది యాచకులు వచ్చేవారు. మేము పిల్లలందరూ కూర్చొని ఆ బియ్యం తీసి వేస్తూ ఉంటే వాళ్ళు ఆనందంగా సంతోషంగా తీసుకుని వెళ్ళిపోయేవారు. మా చిన్నప్పటి సంక్రాంతి అలా ఉండేది. ఇది 3వది, దానం చేయడం. ఎన్ని పాయింట్లు చెప్పాను మీకు? పాయింట్ నెంబర్ 1 పంటలు చేతికి రావడం. పాయింట్ నెంబర్ 2 దేవుళ్లకు దేవతలకు నైవేద్యాలు పెట్టడం. పాయింట్ నెంబర్ 3 బీదలకు సహాయం చెయ్యడం. ఇది పండగలో భాగం. గొట్లిప్పుకుని ఎగరటాలు అయ్యి లేవు. తర్వాత ఒళ్ళు కొవ్వెక్కి పెట్టుకున్నవి అవి. అవి లేవు ఎప్పుడును. పండగ అంటే ఏంటంటే అందరికీ పండగ, ఒకడికి కాదు పండగ అంటే. డబ్బున్నోడికి పండగే. ఈ దానాలు ధర్మాలు చేయడం వల్ల డబ్బు లేనోడికి కూడా పండగే. అప్పుడు పండగలో ఇద్దరూ ఆనందించేవారు. డబ్బున్నోడు ఆనందించేవాడు, డబ్బు లేనోడు కూడా ఆనందించేవాడు. సో అలాంటి ఒక వాతావరణం క్రియేట్ చేసుకోమని చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు దేవుడు. ఎప్పుడు జరిగింది ఇది చరిత్రలో అని మనం ఆలోచిస్తే ఒకసారి చూద్దాం. అసలు కోతకాలం అనే పాయింట్ ఏదైతే ఉందో చాలా మంచిదండి. కోతకాలము, అది కాలం అంటది. ఏంటది? కోత కాలము. ఇప్పుడు 2 కాలాలు వచ్చాయి, కోతకాలాలు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో 2 కాలాలు వచ్చాయి. ఎందుకు? రబీ ఖరీఫ్ అని 2 పంటలు వచ్చేసాయి కాబట్టి. రబీ ఖరీఫ్ అని 2 పంటలు వచ్చేసాయి. కానీ మన పూర్వీకులు, మన తాత ముత్తాతలందరికీ ఒకటే పంట. సంవత్సరం అంతా కష్టపడితే ఒక పంట చేతికి వచ్చేది. ఆ పంటే వాళ్ళకి దీవెన, ఆ పంటే వాళ్ళకి ఆశీర్వాదం. పండితే ఆనందం, పండకపోతే అరే ఇంకా ఆ సంవత్సరం అంతా కరువే. ఎన్ని కరువులు వచ్చేసేవో పాతకాలంలో. యాకోబు కాలంలో కరువు, అబ్రహాం కాలంలో కరువు, ఇస్సాకు కాలంలో కరువు, యోసేపు కాలంలో కరువు. ఎన్ని కరువులు. ఆ తర్వాత కూడా కరువులు. ఇశ్రాయేలీల కాలంలో ఎన్నో కరువులు ఈ ప్రపంచం చూసింది కదా. కరువులు. ఆఫ్రికాలో నేటికి కరువు ప్రాంతాలు ఉన్నాయి. అంతెందుకు మన భారతదేశంలో కూడా ఉన్నాయి కరువు ప్రాంతాలు. ఆహార దిక్సూచిలో మనం కూడా అప్పర్లో ఏమీ లేము, లోగానే ఉన్నాం, డౌన్లోనే ఉన్నాం మనం కూడా. సో ఈ విషయాలన్నీ మీరు గమనిస్తే కోతకాలం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకానొక సమయంలో దేవుడు ఈ భూమి మీద ప్రళయం రప్పించినప్పుడు ఒక మాట మాట్లాడు. ఆదికాండం 8వ అధ్యాయం 21-22 వచనాలు మీరు చూస్తే, ఆదికాండం 8వ అధ్యాయం 21-22 వచనాలు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి శీతాకాలములు, రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకునను. ఏ కాలం అన్నాడు అక్కడ పైన? వెదకాలం ఒకటి ఉందట, కోతకాలం, అది ఆశీర్వాద కాలం, కృతజ్ఞత, అసలు దీవెనది. ఇప్పుడు మీకంటే అర్థం అవట్లేదు కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయి చూపించండి. నెల జీతం తెచ్చుకునేవాళ్ళు అండి. నెల జీతం ఏ రోజు కూలి ఆ రోజు వచ్చేవాళ్ళు కదా. నెలకు ఒకసారే మీకు జీతం వస్తుంది. అలాంటి వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు నెలకు ఒకసారి వస్తాయి డబ్బులు అన్నవాళ్ళు. అది మీకు పండగ కాదు, మీకు పండగ కాదు అది.
ఎందుకు కాదు? సంవత్సరాన్ని నెలలో ఒక్కరోజే మీ చేతిలో డబ్బులు ఆడతాయి. ఆ రోజు సాయంత్రానికి బుయ్యమని మాయమైపోతాయి. ఈ ఎంఐలని ఆ ఎంఐలని అదని ఇదని టకటకటకటకటకట చెక్కేస్తారంతే, మొత్తం పోతాయి కదా. సో అలాగా నెలలో మొదటి రోజు జీతం వచ్చినప్పుడు మీకు ఎంత ఆనందంగా ఉంటుందో, మరి సంవత్సరానికి ఒకసారి జీతం వచ్చేవాడికి ఇంకెంత ఆనందంగా ఉంటుంది కదా. మీరు నెల చేసుకునే సెలబ్రేషన్ ఎక్కువ, సంవత్సరానికి ఒకసారి సెలబ్రేషన్ ఎక్కువ కదా. సంవత్సరానికి ఒకసారి చేసుకునేదే ఎక్కువ, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఇంక పంట. ఇక మిగిలిన 11 నెలలు ఏముండదు, అంతా పెట్టుబడే. మిగిలిన 11 నెలల్లో పెట్టుబడి 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 పెట్టుబడి. ఆ 12వ నెలలో ఒకే ఒకసారి పంట చేతికి రావడంతో ఆనందోత్సాహాలలో మునిగిపోతాడు రైతు కదా. అది కోతకాలము అంటారు దాన్ని. చాలా ప్రీసియస్ టైం, అది చాలా ప్రీసియస్ టైం కోతకాలం అనేది. ఈ కోతకాలాన్ని గురించి మరొక మాట మనం చూస్తే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా కోతకాలాన్ని గురించి ఒక మాట ఉంటుంది చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. కోతకాలమందు, రెఫరెన్సెస్ మీరు స్పీడ్గా ఉండాలమ్మా. కోతకాలమందు యోర్ధాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. ఏ కాలంలో నదులు పారతాయట? కోతకాలమంతయు యోర్ధాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసము యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్ధాను దాటుడికై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరి. అంటే కోతకాలం అంతయు కూడా యోర్ధాను ప్రవహిస్తూనే ఉంటుందట. అంత సమృద్ధి ఉంది ఆ దేశంలో, అది చెప్తున్నాడు అక్కడ. మరో రెఫరెన్స్ మనం చూస్తే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. కేవలం మనుషులకు మాత్రమే కాదు ఇక్కడ పండగ, చీమలకు కూడా పండగ అంట. ఎవరికి పండగ? చీమలకు కూడా అప్పుడే పండగ అంట. ఎందుకు చీమలకు అప్పుడు పండగ? చదవండి, ఆ వచనం చదవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. అంటే వీటికి కూడా పండగ. ఏటికి? చీమలకు కూడా పండగ. ఎందుకంటే వాటికి కూడా ఆహారం దొరికేది అప్పుడు, అందుకే పొట్టలు వచ్చాయి. చీమ కూడా ఆలోచించి ఇంక పని అవదని పొట్టేట్టు ఉంటుంది. ఎందుకు మరి? చిన్న జీవి కదా. ఎప్పుడో రాశానండి ఆ పాట, ఎందుకు అవ్వలేదు. చిన్న జీవులు చీమలు చూడు, న్యాయాధిపతి వాటికి లేడు. ఎప్పుడో రాశాను అది పాట, కానీ నేను దాన్ని డెవలప్ చేయలేదు, బయటికి తీసుకురాలేదు. త్రోవ తప్పిపోకుండా, ఐక్యత చెడిపోకుండా ఎంత చక్కగా సాగిపోతున్నాయి, కలిసి కట్టుగా ఆహారం కూర్చుకుంటున్నాయని పాఠం నేర్చుకో, నీ బ్రతుకు మార్చుకో. పాఠం నేర్చుకో, నీ బ్రతుకు మార్చుకో. చిన్న జీవులు చీమలు చూడు, న్యాయాధిపతి వాటికి లేడు. డెవలప్ చేద్దాం, ఒకవేళ ప్రభు చిత్తమైతే తొందరలో రిలీజ్ చేద్దాం చీమల పాట. సో ఈ చీమలు పండగ చేసుకుంటాయట. ఎప్పుడు పండగ చేసుకుంటాయి చీమలు? కోతకాలంలో పండగ చేసుకుంటాయి. వాటికి కూడా ఆహారం దొరుకుతుంది కాబట్టి కోతకాలం ఎంత ఇంపార్టెంట్ అంటే అది ఇంకా ఎన్నో దినాల నిరీక్షణకు ముగింపు పలికేటువంటి రోజు కోతకాలం. అన్ని రోజులు ఎదురు చూసి అప్పుడు రెడీ అవుతారు. పనిలో ఉండాలి, ఇంకా అప్పుడు ఇంకా బతికించడానికి కుదరదు, ఎందుకంటే కోసుకుని ఇంటికి తెచ్చేసుకోవాలి. అందుకే ఇంకో వచనం కూడా రాయబడింది అదే సామెతల గ్రంథంలో. సొలొమోను జ్ఞానాన్ని నేర్పిస్తూ 10వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరిచే కుమారుడు. అంటే పనికి మాలిన ఎదవా అని తిడుతున్నాడు వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న తిడుతున్నాడండి. ఎందుకు తిడుతున్నాడు? అరే కోతకాలంలో మనం నిద్రపోకూడదురా, సోమర్తనంతో ఉండకూడదు. కోతకాలంలో ఏం చేయాలి? అరే కష్టపడి పని చేసి తెచ్చేసి చీమలకున్న బుద్ధి మనకు ఉండకపోతే ఎట్టా అని తిడుతున్నాడు అనమాట వాళ్ళ నాన్నగారు. కోతకాలమందు నిద్రించువాడు ఏ కుమారుడంట? సిగ్గుపరుచు కుమారుడు అంటున్నాడు. సో కోతకాలం అంటే పండగ కాలం అండి అది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అందరు తీయాలి బైబిల్. నేర్చుకోండి, బైబిల్ బాగా నేర్చుకోండి, చదవండి, నేర్చుకోండి, ఆలోచించండి, అన్నీ లాజికల్గా థింక్ చేయండి, వెతకండి. మీరు ఎదుగుతారు, వర్ధిల్లుతారు, ఆత్మీయంగా ఫలిస్తారు, దీవించబడతారు. చదవండి, ఏముంది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం.
నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు. కోతకాలమున మనుష్యులు సంతోషించున్నట్లు అని ఉంది అక్కడ. ఏంటట? కోతకాలమున మనుష్యులు సంతోషించున్నట్లు. నిజమే కదా. మన గాదుల్లోకి ధాన్యం వస్తుంది, మన ఇంట్లోకి కష్టపడిన డబ్బులు వస్తున్నాయి, మనం కష్టపడింది తెచ్చుకోగలుగుతున్నాం. ఇన్ని రోజుల కష్టమంతా ఆ ఫలితం చూసినప్పుడు మర్చిపోతాం, మన ప్రయాస మర్చిపోతాం. అందుకే కోతకాలమున మనుషులు ఏం చేస్తారటమ్మా? సంతోషిస్తారు. కోతకాలమున మనుషులు ఏం చేస్తారు? సంతోషిస్తారు. ఇప్పుడు ఈ పండగ ఎలా స్టార్ట్ అయిందో చెప్తున్నాను, వినండి. ఇవన్నీ వినేశారు కదా. కోతకాలం గొప్పతనం మీకు అర్థమైపోయింది కదా, కోతకాలం ఔన్నత్యం మీకు అర్థమైపోయింది కదా. అర్థమైందా? ఇది మీకు బాగా అర్థమైతే ఇప్పుడు పండగ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. పండగ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 16వ వచనం. అందరూ తీయండి బైబిల్. నిర్గమకాండం 23వ అధ్యాయము 16వ వచనం. ఆగండి, కంగారు పడకండి, నేను చెప్తున్నాను. కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వనివ్వండి. ఇశ్రాయేలీలు అప్పటి వరకు ఐగుప్తులో ఉండేవారు. ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ప్రయాణం మొదలుపెట్టారు. ఇది చరిత్ర, అందరికీ తెలిసిన చరిత్ర, ప్రపంచానికి తెలిసినటువంటి చరిత్ర, ప్రపంచ చరిత్ర. ఈజిప్ట్ సివిలైజేషన్ చదువుకోవచ్చు, గ్రీక్ సివిలైజేషన్ చదువుకోవచ్చు, ఇంకా అంతకుముందు ఉన్న ప్రాచీన చరిత్రలన్నీ మనకి చదువుకోవడానికి అవకాశం ఉంది. చదువుకునే కదా ఏదైనా నేర్చుకుంటాం. నేను చెప్పాను కదా, మనకి ఏది ఎవడో ప్రాక్టికల్గా నిరూపించలేడు. ఎవడైనా దేని మీద ఆధారపడాలి? బుక్ నాలెడ్జే, హిస్టారికల్ నాలెడ్జే. కళ్ళ ముందుకు వచ్చి దేవుని చూపించంటే ఎవడు చూపించలేడు. ఎవడికే ఏ దేవుడు కనబడ్డు. విశ్వాసం అనేది వినుట వల్ల కలుగుతుంది. వినుట ఆ గ్రంథంలో ఉన్న సర్వాధికారిని గూర్చిన మాటలను వినడం వల్ల కలుగుతుంది. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు వీళ్ళు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ప్రయాణిస్తున్నటువంటి దినాలలో దేవుడు వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు జారీ చేశాడు, కొన్ని పండగలు ఇచ్చాడు. ఆ పండగలకి పరమార్థం ఉంది. పండగ అంటే దండగ పనులు చేయడానికి కాదు. పండగ అంటే పనికిమాలిన వేషాలు వేయడానికి కాదు. పండగ అంటే కేవలం ఎంజాయ్ చేయడానికి కాదు. పండగలో ఉండాల్సింది మొదటిది దేవునికి కృతజ్ఞత చెల్లించడం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పండగలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చెప్పాను మీకు? దేవునికి నైవేద్యం చెల్లించాలి. నెంబర్ 3 బీదలకు సహాయం చెయ్యాలి. ఇది పండగ పరమార్థం పాత నిబంధన కాలంలో. ఇది మనం కూడా చూసాం. ఈ విధానం చాలా దేశాల్లో ఉంది. బట్ ఎలా స్ప్రెడ్ అయింది? ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయింది? సంక్రాంతి కేవలం మనకే ఉందనుకోకండి. హిస్టరీ మీకు అర్థమైతే, ప్రపంచ చరిత్ర మీకు తెలిస్తే చాలా దేశాల్లో సంక్రాంతి అంటే ఆ పేరుతో ఉండదు, కానీ వేరే పేర్లతో ఉంటుంది. ఎందుకంటే పంట పండేది ఏ దేశంలో పండుద్ది చెప్పండి? సరైన వాళ్ళు చెప్పాలి, టక్కని చెప్పేయాలి జ్ఞానవంతులు. పంట ఎక్కడ పండుద్దమ్మా? భూమి మీద పండుద్ది. భూమి అంతా పండుద్ది. ఏ దేశంలో పండుద్ది? ప్రతి దేశంలో పండుద్ది. ప్రతి దేశంలో ఎవరుంటారు? రైతులు ఉంటారు. ప్రతి రైతు ఏం కోస్తాడు? కోత కోస్తాడు. కోత కొయ్యని దేశం ఉందా? పంట పండని దేశం ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు మీరు అనొచ్చు దుబాయ్లో పండుతాయా? దుబాయ్లో కూడా పండుతున్నాయి. నేను ఇలా పొలాల్లో కూడా ఇలా దుబాయ్లో, కువైట్లో పొలాల్లో పని చేస్తున్నారు మన తెలుగుళ్ళే, దుబాయ్లో పొలాల్లో పని చేస్తున్నారు మన తెలుగుళ్ళే, ఖతార్లో కూడా పొలాలు ఉన్నాయి, అన్ని చోట్ల మస్కట్ల, అన్ని చోట్ల అరబ్ కంట్రీస్లో కూడా మట్టి ఎగుమతి చేసుకుంటున్నారు వాళ్ళు. ఇజ్రాయెల్ అయితే పంటలు చూసుకోక్కర్లే, అద్భుతంగా పండిస్తారు వాళ్ళు. మామూలుగా లేదు వాళ్ళ టెక్నాలజీ. చూసి వచ్చాను నేను వెళ్ళే రూమ్లో పడుకోను, వెళ్తే తిరుగుతాను అలా కాలుగాలి పిల్లగా. నాకు అసలు ఇష్టం ఉండడం. తొందరగా లేచుకెళ్ళి బయట పడిపోవాలంటే బయటపడి తిరుగుతూ ఉండాలి. అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ తిరుగుతూ చూసుకుంటూ నేర్చుకుంటూ ఉండాలి. నిరంతర అన్వేషి అంతే. మరి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి మైండ్, లేకపోతే మొద్దుబారిపోద్ది, పనికి రాకుండా పోద్ది. మైండ్కి పని చెప్తుండాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి మనం. అర్థమైందా? సో పంట ప్రతి దేశంలో పండుద్ది, అందరూ పండిస్తున్నారు, అందరూ తినాలంటే ఏం చేయాలి? పండాలి కదా, మరి పండించాలి కదా. సో
ఈ పంట పండుతున్న ప్రతి చోట ఇలాంటి ఫెస్టివల్స్ కనబడతాయి. అయితే ఫస్ట్ బిబ్లికల్ హిస్టరీలో చూడండి, మీరు స్క్రీన్ మీద చూస్తారు. ఇండియాలోనేమో పొంగల్, సౌత్ ఇండియాలో రైస్ వచ్చిన తర్వాత పొంగల్, మకర సంక్రాంతి ఏమో నార్త్ ఈస్ట్లో. చూడండి ఎన్ని పండుగలు ఉన్నాయో మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. చూడండి, ఇంకొంచెం జూమ్ చేయి, కొరియాలో చుసియోక్ అంటారట దాన్ని. కొరియాలో కూడా ఉంది పండగ, సంక్రాంతి పండగ. దాన్ని ఏమంటారు? కొరియన్ థ్యాంక్స్ గివింగ్ యాన్సెస్టర్ వర్షిప్ ఫీస్ట్స్ అన్నాడు. చూడండి, అంటే వాళ్ళ పూర్వీకులకు ఆరాధన చేస్తారు కొరియన్స్. వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ చెల్లిస్తారు. ఇది కొరియా. అంటే కొన్ని ఇంకా చైనా, వియత్నాం దాంట్లో మిడ్ ఆటమన్ ఫెస్టివల్ అంటారు. మూన్ కేక్స్, ల్యాంటర్న్స్, ఫ్యామిలీ రీయూనియన్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. అంటే వాళ్ళ పండుగ సెలబ్రేట్ చేసుకునే విధానం. ఇంక ఇండోనేషియా బాలీలో రైస్ హార్వెస్ట్ వెనరేట్స్ ద గాడెస్ డెవిశ్రీ విత్ ఫ్లాగ్స్, బ్యాంబూ ష్రైన్స్ అండ్ రైస్ డాల్స్. అంటే వాళ్ళ పండగ విధి విధానాలు ఎవరిని ఆరాధిస్తారు, ఇండోనేషియాలో బాలీలో ఏ విధంగా వాళ్ళు హార్వెస్ట్ ఫెస్టివల్ జరుపుకుంటారు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే థాయిలాండ్లో ఉంది, ఇజ్రాయెల్లో సుక్కోత్ ఉంది, 7 డే ఫెస్టివల్స్ విత్ బిల్డింగ్ టెంపరీ మొత్తం రాశాడు చూడండి. ఘనాలో ఉంది హమావో ఫెస్టివల్. తర్వాత యూరప్లో, అమెరికాలో కూడా ఉన్నాయి. జర్మనీలో, యూరప్లో కింద చదివి పక్కన చూడండి మీరు, అక్టోబర్ ఫెస్ట్ అని ఉంది. స్టార్టెడ్ యాజ్ హార్వెస్ట్, వెడ్డింగ్ ఫీస్ట్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఓల్డర్ ట్రెడిషన్స్ లైక్ లమాస్ నార్త్ అమెరికాలో, కెనడాలో, బ్రెజిల్లో ఉంది, ఫిలిప్పీన్స్ ఉంది, అర్జెంటీనా ఉంది. చూసారుగా, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా దేశాల్లో హార్వెస్ట్ ఫెస్టివల్స్ అనేవి ఏమవుతున్నాయి, జరుగుతున్నాయి. సూర్యుడు మావుడు అన్నట్టు ఉంటుంది. సూర్యుడు మావుడు అన్న ఎలా ఉంటుంది అని బాగుందా? ఏ మనిషి నువ్వు అప్డేట్ అవరా నాయన, ఎర్రెంగళప్పలాగా ఎంతకాలం ఉంటావు అలాగా. సూర్యుడు మీ వాడు ఏందిరా నాయన, సూర్యుడు అందరివాడు. సూర్యుడు అందరివాడు. అలాగే కోతకాలం అందరిది. కోత ఎవడు కోసుకుంటే ఆడికి వస్తుంది పంట వచ్చిన ప్రతోడు పండగ చేసుకుంటాడు. పండగ అంటాం అంటే అచ్చ తెలుగులో ఏంటి పండగ, హార్వెస్ట్ ఫెస్టివల్ కదా. రైట్. సో ఫస్ట్ దీన్ని నిర్గమకాండంలో మనం చూస్తాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 16వ వచనం చూడండి జాగ్రత్తగా అందరూ. నిర్గమకాండం 23వ అధ్యాయము 16వ వచనం. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను. 3 పండుగలండి ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి అత్యంత ప్రాశస్త్యం కలిగినటువంటి పండగల్లో 3 పండగలు మనకు కనబడతాయి. అందులో మొదటిది పస్కా పండగ. ఈ పస్కా పండగ ఏదైతే ఉందో ఈ పస్కానే పులియని రొట్టెల పండగ అని కూడా అంటారు. అర్థమైందా? ఇక రెండో పండగ గురించే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఈ రెండో పండగ పేరు ఏం పేరు? కోత పండగ. మూడో పండగ ఫల సంగ్రహపు పండగ. దాన్నే పర్ణశాలల పండగ అంటారు, లేకపోతే గుడారాల పండగ అంటారు. మొత్తం 3 పండగలు. ఒకటేమో పస్కా, రెండోది కోతకాల పండగ, మూడోది పర్ణశాలల పండగ లేదా గుడారాల పండగ. ఈ 3 పండగలు ఇశ్రాయేలీలు మస్ట్ అండ్ షుడ్గా ఆచరించేవారు. ఆ పండగల విధి విధానాలు వేరు, ఆ పండగల పద్ధతులు వేరు. అదంతా బైబిల్ హిస్టరీ. మీరు బాగా చదివితే బైబిల్ హిస్టరీ అర్థం చేసుకుంటే అవన్నీ మనం ఒకటొకటి నేర్చుకుంటూ రావచ్చు. సరే, ఈరోజు టూకీగా మీకు కొన్ని విషయాలు చెప్తాను వీటిని అర్థం చేసుకునేందుకు. మనం ఇప్పుడు పస్కా గురించి మాట్లాడుకోవట్లేదు, ఫల సంగ్రహపు పండుగ గురించి మాట్లాడుకోవట్లేదు, పర్ణశాల పండుగ గురించి మాట్లాడుకోవట్లేదు, కానీ కోతకాలపు పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కోతకాలపు పండుగ అనేది ఎలా ఉంటుందంటే చూడండి, నిర్గమకాండ 23:16 పూర్తిగా చదవండి ఒకసారి. నీవు పొలములో విత్తిన ఆ తొలి పంట, వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండగ, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండగ. 2 పండుగలు ఉన్నాయి ఇక్కడ. కోత పండుగ ఉంది, ఫల సంగ్రహపు పండగ. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడాలి. మొత్తం 3 పండుగలు. 3 పండుగల్లోనూ
పురుషులందరూ కనబడాలి. కోత పండగ కనబడాలి, తర్వాత ఫలసంగ్రహ పండగ కనబడాలి, పస్కా పండగకి కనబడాలి. ఇలా 3 పండగలు ఇశ్రాయేలీల మధ్యలో జరుగుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇందులో హార్వెస్ట్ ఫెస్టివల్స్ 2, అందులో కోతది, ఫలసంగ్రహం. అంటే కోత పండగ, ఈ కోత పండగనే మరో పేరుతో పిలుస్తారు. ఏమని అంటారంటే వారాల పండగ అంటారు. నిర్గమకాండం 34వ అధ్యాయం 22వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండగ అనగా వారముల పండగ సంవత్సరాంతమందు పంట కూర్చు పండగ ఆచరించాలి. చూసారా, ఆ వారాల పండగ సంవత్సరాంతమందు ఏం పండగట? పంట కూర్చు పండగను ఆచరించాలి. దీన్నే వారాల పండగ అంటారు, కోత పండగ అంటారు. సో ఇవన్నీ మనకి ఎక్కడ కనబడుతున్నాయి. అలాగే దీనికి ఉన్న మరో పేరు, ఈ కోత పండగకున్న మరో పేరు పెంతెకొస్తు పండగ. అర్థమవుతుందా? ఈ కోత పండగకున్న మరో పేరేంటి? పెంతెకొస్తు పండగ. చూడండి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనంలో మీకు కనబడుతుంది ఆ పండగ పేరు. మళ్ళీ ఇక్కడ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకొస్తు అనేది తెలుగు పదం కాదు, గుర్తుపెట్టుకోండి. పెంతెకొస్తు అనేది గ్రీక్ పదం. అర్థమైందా? ఈ పెంతెకొస్తు పండగ వచ్చిందంటే పెంటెకొస్తే అనే దాని నుంచి, ఆ గ్రీక్ పదం నుంచి పెంటెకొస్తే అనే గ్రీక్ పదాన్ని మన వాళ్ళు పెంతెకొస్తు అన్నట్టు తెలుగులోకి తర్జుమా చేశారు. ఆ పెంతెకొస్తు అనే పండగ వచ్చినప్పుడు అంట అందరూ ఒక చోట, దీన్నే 50వ రోజు తర్వాత జరిగేది కాబట్టి దీన్ని కోత పండగను కూడా పిలుస్తారని ఇప్పటివరకు మనం చదువుకున్నాం కదా. ప్రథమ ఫలాల పండగ. చదవండి. అందరూ ఒక చోట ఏమయ్యారట? కూడి ఉన్నారట. అంటే 3, మీరు ఇందాక చదువుకున్నప్పుడు పండగ వచ్చినప్పుడు పురుషులందరూ రావాలి, 3 మార్లు కనబడాలని ఉంది కదా. పండగ వచ్చినప్పుడు వచ్చేయాలి. ఇప్పుడు చూడండి, నిన్న మీరు హైదరాబాద్ రూట్ చూసారా ఎలా ఉందో? న్యూస్లో చూపించాడు. ఉందా? ఎలా ఉంది టోల్గేట్? టోల్గేట్ ఎలా ఉందమ్మా? జామ్ అయిపోయింది. ఎందుకలా జామ్ అయిపోద్ది? మహారాష్ట్ర నుంచి వచ్చేస్తారు, కర్ణాటక నుంచి వచ్చేస్తారు, తమిళనాడు నుంచి వచ్చేస్తారు, హైదరాబాద్ నుంచి వచ్చేస్తారు. ఇంకా అన్ని ఏరియాల నుంచి ఎక్కడికి వచ్చేస్తారు? వలసపోయిన వాళ్ళందరూ పండగకి వెళ్తున్నామండి. ఎక్కడికి వస్తున్నారండి? పండగకి వస్తున్నారండి. అంతేనా? ఎక్కడికి వస్తున్నారు? పండగకి వస్తున్నారు. మరి ఆ ఇశ్రాయేలీలు కూడా ఎక్కడికి వచ్చేవారు? పండగకి వచ్చేవారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు పండగకి? ఎక్కడెక్కడి నుంచి వచ్చారు పండగకి? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చదవండి అమ్మా. పండగకి ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలుస్తుంది. అందులో పేర్లు చదివేంటి? టకటక పార్తీలు చూడండి. 2:9 అపోస్తలుల కార్యాలు 2:9. పార్తీలు, మాదీలు, యలమీలు, మెసొపొతేమియా, యోదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియ, పంపులియ, ఐగుప్తు. అంటే ఇన్ని దేశాలకే వలస వెళ్ళిపోయారు అనమాట వీళ్ళందరూ. ఇన్ని దేశాలకు వలస వెళ్ళిపోయిన వీళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారు? పండగకు వచ్చారు. అది చెప్పండి. దేనికి వచ్చారు వీళ్ళందరూ? పండగకు వచ్చారు. పండగకు వస్తే అపోస్తలులు పండగలో మీటింగ్ పెట్టారు. మా పండగలో మీ మీటింగ్ లేటయ్యా అనలేదు వాళ్ళు. అర్థమైందా? వాళ్ళందరూ పండగకు వచ్చారు. పండగకు వచ్చినప్పుడు అపోస్తలులు ఏం పెట్టారు? మీటింగ్ పెట్టారు. అసలు పండగ టైం దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? కోతకాలపు పండగ. దానికి లింక్ ఉంది, అది మైండ్లో పెట్టుకోండి. ఏది మైండ్లో పెట్టుకోండి? కోతకాలం అన్నది ఒకటి మైండ్లో పెట్టుకోండి. దాని లింక్ ఏంటో చెప్తాను తర్వాత. నేను మర్చిపోయినా మీరు గుర్తు చేయండి. మర్చిపోలేని టాపిక్కే దాని మీద ఉంది. నేనెట్టా మర్చిపోతాను? సో వీళ్ళందరూ పండగకు వచ్చారు, కోతకాల పండగకు వచ్చారు. దాన్నే ఏ పండగని పిలుస్తున్నారు ఇక్కడ? పెంతెకొస్తు అనే పండగ. పెంతెకొస్తు అనేది పండగ పేరు. ఈ పెంతెకొస్తు పండగకు వచ్చారు అందరూ. అప్పుడు పరిశుద్ధాత్ముడు రావడం జరిగింది. అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళు వారి వారి భాషల్లో సువార్త ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఎవరో కొరియా వెళ్ళిపోయారు మన వాళ్ళు. వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు? కొరియన్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. కొరియా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి సంక్రాంతి పండగకి మన ఊరు వచ్చాడు అనుకోండి. ఇప్పుడు నువ్వు ఇక్కడున్న ఎన్నో రోజులుగా ఇక్కడ తెలిసిన ఒక చేపలు పట్టుకునే ఆయన, ఎప్పటి నుంచో చిన్నప్పుడు చూసాం అతన్ని, అప్పటి నుంచి ఎప్పటివరకు చేపలే పట్టుకుంటున్నాడు. ఇతను మాత్రం కొరియా వెళ్ళిపోయి 10 సంవత్సరాలు ఉండి వచ్చాడు. ఈ 10 సంవత్సరాల తర్వాత ఊళ్ళోకి వచ్చేసరికి ఆ చేపలు పట్టుకునే ఆయన కొరియన్లో మాట్లాడుతున్నాడు అనుకోండి. వచ్చినోడికి పిచ్చెక్కిపోద్దా కదా?
ఒరేయ్ నేను కొరియా వెళ్ళాను రా. వెళ్తే ఆ కొరియన్ భాష షకబిక అనడానికి నాకు ఎన్ని రోజులు పట్టింది? 4-5 సంవత్సరాలు పట్టిందిరా నాయన. ఇప్పటికీ పూర్తిగా రాదు నాకు, ఏదో అలా మేనేజ్ చేస్తాను అంతే. నువ్వేంటి చితక్కొడేస్తున్నావు, కొరియన్ భాషలో అదరగొట్టేస్తున్నావు, ప్రసంగం కూడా చేస్తున్నావు ఏంది నువ్వు, నీకెట్టా తెలుసు మా భాష? అప్పుడు పేతురు అంటాడు, నీ భాష నాకు నా ఆత్మదేవుడు నేర్పించాడు అని. అదే అన్య భాషల వరం. దాన్ని ఏ వరం అన్నారు? అన్య భాషల వరం అన్నారు. బైబిల్లో అన్య భాషల వరాలు ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? ఒకటే. ఎవరెవరో కొత్తగా వీడియోలు పెట్టేశారు, అందులో నా ఫోటో కూడా వాడుకున్నారు మహానుభావులు. దానికి రకరకాల వివరాలు ఇచ్చారు. అరే నాయన, అవన్నీ తిప్పి నమిలి మింగేసిన తర్వాత మాడుతున్నారు వాళ్ళు. అది చాలా చిన్నది ఉంటుంది, ఆ చిన్నది అలా తిప్పితే అయిపోద్ది. ఆ చిన్న మెలిక అర్థం కాని వాళ్ళందరినీ ఇలా తిప్పేస్తారు. నన్ను తిప్పాలంటే మీ వల్ల కాదు, నేను తిప్పుతా. ఈ 3 రోజుల్లో ఏదో రోజు గట్టిగా తిప్పుతా. సో బాగా చదవాలి, బైబిల్ బాగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు అన్నీ బయలుపరుస్తాడు. ఈ భాషలు, అన్య భాషలు అనగానే ఈ కొరియా వాడికి కొరియాలో, ఇంగ్లీష్ వాడికి ఇంగ్లీష్లో, తమిళోడికి తమిళ్లో, మలయాళీకి మలయాళీలో ఈ చేపలు పట్టుకునే వాళ్ళు చెప్పేస్తున్నారు. అంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను సుమా. అక్కడ ఎన్ని భాషలు ఉన్నారో చూడండి. ఆ భాషలో అందరూ పండగకు వచ్చారు. పండగకు పండగ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు వీళ్ళు మీటింగ్ పెట్టారు. ముందు అనుకున్నారు లేదు కొత్త మద్యంతో నిండుకున్నారు అనుకున్నారు. అటు ఏమిది వెళ్ళని వాళ్ళు అక్కడెక్కడ వాళ్ళు, ఎక్కడెక్కడ. ఇప్పుడు మన ఊరోడికి అవన్నీ తెలవు కదా, మనతో పాటు ఉన్నోడికి. ఈరే కొత్తగా వెళ్ళి మాటలు మాడుతున్నారు. వీళ్ళు ఏం మాటలు ఏంటంటే, మందు వేసిర్రా పండగ కదా అన్నాడంటే ఒకడు అపహాస్యం చేశారట. ఇలా కొత్త రకం తాగేశారు రోయ్, సరుకు పండగ కదా కొత్తదే తెచ్చుకున్నారు రోయిళ్ళు. మరి పండగ ఉంటుందా ఉండదా సరుకు? అలవాటు. పండగకి ఏముండాలి? పండగ అంటే విధానాలు 3 చెప్పాను నేను. 1 కృతజ్ఞత, 2 నైవేద్యం, 3 అన్నదానం, వస్త్రదానం, ఇక రకరకాల దానాలు, పేదలకు దానం చేయడం. ఈ 3 పండగ పరమార్థాలు. పండగ పరమార్థాలు 3ంటిని ఏం చేశారు తెలుసా? మొదటిది పేగల దాకా తాగడం, రెండోది తాగినంత వరకు తిని దొల్లడం, నైవేద్యం కూడా వీళ్ళకే. మూడోది ఎవరికి పెట్టకపోగా అందరిది దోసుకుని తెచ్చుకోవటం. అంతా రివర్స్, మొత్తం రివర్స్ చేసి పడేశారు పండగని. పండగ అంటే ఏంటి? తినుము, తాగుము, ఎంజాయ్ చేయము, అంతే. మరి మీరు కావాలంటే వెతుక్కోండి. ఈ పండగల్లో చాలా చోట్ల అర్ధరాత్రి డ్యాన్స్ కథలు నడుస్తాయి. ఏ డ్యాన్స్ కథలు నడుస్తాయి? అన్నీ రింబోలాలే. అలాంటి పనికిమాలిన ఎదవేశాలు వేసుకుంటూ, తప్పు పనులు కాదవి, తప్పు పనులు కాదా? చిన్నప్పుడు మాకు తప్పని తెలియక మేము కూడా నిలబడేవాళ్ళం అక్కడ. నా కళ్ళారా చూసిన వాస్తవాలు చెప్తున్నాను నేను. అంటే అంత జ్ఞానం, అంత ఆలోచించే రోజులు కాదు కదా చిన్నతనంలో. ఇప్పుడంటే దేవుని భయం ఉంది, అప్పుడు దేవుని భయం ఎక్కడ ఉండేసింది నాకు. నేను కూడా వెళ్ళి నిలబడేవాడిని, నేను కూడా అందరితో పాటు చప్పట్లు కొట్టేవాడిని వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే. కళ్ళారా చూసి ఇప్పుడు బాధపడుతుంటాను, అమ్మో ఆ రోజుల్లో మనకు చెప్పేటోడు ఎవడో లేడని. ఇప్పుడు నేను మీ అందరూ చెప్తున్నా, అరే బాబు నేను కూడా బురదలో దిగా కాళ్ళు కడుక్కున్నా, మీరు కూడా కడుక్కుంటారా అని. మంచిది కాదురా, అది పద్ధతి కాదు అని. రైట్. సో పండగ పరమార్థం ఇది. పండగ అసలు పరమార్థం ఏంటంటే, అరే నాయన ముందు దేవుడికి నైవేద్యం పెట్టండి, దేవుడికి కృతజ్ఞత చెల్లించండి, బేదల్ని ఆదుకోండి. ఇది పండగ పరమార్థం. దాన్ని తాగండి, దొరలండి, తినండి, ఎంజాయ్ చేయండి అన్న ధోరణిలోకి తీసుకెళ్ళిపోయారు. ప్రపంచం అంతా ఇలాగే జరుగుతుంది. థాయిలాండ్లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, జపాన్లో కానివ్వండి, నార్త్ ఇండియాలో కొన్ని ప్లేసెస్లో కానివ్వండి, నేపాల్లో కానివ్వండి, బంగ్లాదేశ్లో కానివ్వండి, భూటాన్ లాంటి ప్రాంతాల్లో కానివ్వండి, కొన్ని డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి. ఆఫ్రికాలో కూడా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్లో కానివ్వండి, ఫెస్టివల్ అంటే పాపం, అంతే. ఫెస్టివల్ అంటేనే పాపం చేయడం, ఫెస్టివల్ అంటేనే విచ్చలవిడితనానికి అలవాటు పడడం, ఫెస్టివల్ అంటేనే రెచ్చిపోయి తప్పులు చేయడం, కామ కోరికలతో నిండిపోవడం, వాది వరసలు మర్చిపోవడం అన్నట్టుగా ప్రపంచ దేశాలు తయారవుతున్నాయి. బట్ ఫెస్టివల్ మూడ్ అది కాదు. పండగ అంటే అందరి కుటుంబాల్లో దీపాలు వెలగాలి, పండగ అంటే ఆకలి తీరాలి, పండగ అంటే వస్త్రాలు రావాలి. ఇది పండగ.
కానీ ప్రపంచ దేశాలు పండగ పేరుతో అలరి, పండగ పేరుతో గొడవ, పండగ పేరుతో గోల, పండగ పేరుతో బూతు, పండగ పేరుతో నీచమైన కార్యాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అది దేవునికి అనుకూలమైనది కాదు. అది దేవుడు ఇష్టపడేది కాదు. అది దేవునికి నచ్చేది కాదు. ప్రియమైన దేవుని సంఘమా, అది దేవునికి నచ్చేది కాదు, దేవుడు మెచ్చేది కాదు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. ఇప్పుడు మీరు అన్నీ నేర్చుకున్నారు కదా. పెంతెకొస్తు పండగన్నా కోతకాల పండగన్నా ఒకటే. పండగకు వచ్చారు, పండగకు వచ్చినప్పుడు వాళ్ళు సువార్త ప్రకటించారు, వాళ్ళు సువార్త విన్నారు, 1000 మంది ఆ రోజు బాప్తిస్మం పొందారు. ఆ భాష వరం, అన్య భాషల వరం దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పామరులకు అనుగ్రహించాడు. వారు పండితులు కాదు, వారు పామరులైన వారు కూడా ప్రభు యొద్ద ఆ వరాన్ని పొందుకొని అందరికీ సువార్త ప్రకటించే యోగ్యతను సంపాదించుకోగలిగారు ఆ దినాలలో. రైట్. అందుకే వాళ్ళందరూ ఆ భాషలలో వారికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆశ్చర్యపోయినట్టుగా మనం బైబిల్ గ్రంథ చరిత్రలో చూస్తున్నాం. దాని గురించే ఇంకా క్లియర్గా అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. తర్వాతి ప్రసంగాల్లో దాని గురించి మనం మాట్లాడుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్, ఈ పండగ గురించి మనం మరొక వచనాన్ని మనం చూస్తే, ప్రియమైన దేవుని ప్రజలారా, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఈ పండగను గురించినటువంటి సమాచారం మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 16వ వచనం. సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండాలని పౌలు ఏం చేస్తున్నాడంట? త్వరపడుచున్నాడంట. ఏమండి? సాధ్యమైతే పెంతెకొస్తు దినాన్ని ఎక్కడ ఉండాలని పౌలు త్వరపడుతున్నాడంట? యెరూషలేములో ఉండాలని త్వరపడుతున్నాడంట. పండగకి వెళ్ళిపోవాలి. మరి పండగకి రావాలని రూల్ ఉంది కదా. అరే బాబు, మీరు ఎక్కడెక్కడ ఉన్నా కానీ 3 సార్లు పండగకు వచ్చేయాలి. అర్థమైందా? ఎక్కడున్నా పండగకు వచ్చేయాలి 3 సార్లు, అది రూలు. అందుకని ఇంకా టైం డిలే చేయకుండా తొందరగా పండగకి వెళ్ళిపోవాలని ఎవరు ఆశపడుతున్నారట? అపోస్తలుడైన పౌలు గారు ఆశపడుతున్నారు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. సో ఈ రీతిగా వాళ్ళు కోతకాలపు పండగ, ఫల సంగ్రహపు పండగ జరుపుకునేవారు. అంటే పర్ణశాలల పండగ, కోతకాల పండగ, గుడారాల పండగ, కోత పండగ, 2 గుర్తుపెట్టుకోండి. కోత పండగ, వారాల పండగ, పెంతెకొస్తు పండగ, ఇవన్నీ ఒక కేటగిరీలో పెట్టుకోండి. ఫల సంగ్రహపు పండగ, పర్ణశాలల పండగ, గుడారాల పండగ ఒక చోట పెట్టుకోండి. పస్కా పండగ, పులియన్ రొట్టెల పండగ, ఇవన్నీ ఒకే పండగకున్న 2-3 పేర్లు. ఒకే పండగకున్న 2-3 పేర్లు. పస్కా పండగ, పులియన్ రొట్టెల పండగ ఒకటే. అర్థమైందా? కోత పండగ, వారాల పండగ, పెంతెకొస్తు పండగ ఒకటే. ఫల సంగ్రహపు పండగ, పర్ణశాలల పండగ, గుడారాల పండగ ఒకటే. ఇలాగా ఇశ్రాయేలీలకు అత్యంత ప్రాముఖ్యమైన 3 పండుగలు ఉండేవి. ఈ 3 పండుగల పరమార్థం కూడా అదే. మీరు పరిగె ఏరుకొనకూడదు పండగలో. ఆ పండగకు ముందే కదా కోత, ఫల సంగ్రహం. అప్పుడు మీరు ఏం చేయకూడదు? పరిగె ఏరుకొనకూడదు. పరిగొదిలేయాలని బైబిల్లో ఉంది. మా నాన్న పరిగొదిలేమనేవాడు. మా నాన్న నా హీరో. నా ఫస్ట్ హీరో ఎవరంటే మా నాన్నే. మా నాన్నని చూసే నేను హీరో ఎలా ఉంటాడేమో అనుకునేవాడిని. అందుకే నాకు మా నాన్న హీరో, నా ఫస్ట్ హీరో. సో మా నాన్న నన్ను పొలంలోకి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఆ కొప్పనూర్పు టైంలో కానివ్వండి, పనలు ఎత్తుకునే టైంలో కానివ్వండి, ఆ పరిగె రాలిపోద్ది. అరే అది ఏరకండి, వదిలేయండి అనేవారు. ఏ నాన్న ఎందుకు వదిలేయాలంటే, ఏరుకునే వాళ్ళు వస్తారా, లేని వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసుకుంటారా అనేవాడు మా నాన్న. పాపం వాళ్ళు వచ్చి బీదలు వచ్చి మా పొలంలో అంతా తిరిగి పరిగంతా ఏరుకుని దాన్ని బస్తాల్లో పెట్టుకుని వెళ్ళి ఇంకో చోట దాన్ని దులుపుకొని ఆ ధాన్యం పట్టుకెళ్ళేవారు. మళ్ళీ అలా కాకపోతే లాస్ట్లో మేము కుప్ప వేసేసిన తర్వాత, మా పొలంలో ధాన్యం అంతా వచ్చేసిన తర్వాత పెద్దగా కుప్ప వేసేసేవారు. కుప్ప వేసిన తర్వాత వాళ్ళు సంచులు పట్టుకుని చాలా నిలబడేవారు పనంతా అయిపోయే వరకు. అప్పుడు మా నాన్నగారు నా చేతికి చాటిచ్చి, అరే కొంచెం వాళ్ళకి పెట్టారా చిన్న అనేవాడు. అప్పుడు నేను వాళ్ళకి కొంచెం చాటతో ఒక్కొక్కరికి పోస్తుంటే వాళ్ళు సంతోషంగా పట్టుకుని భుజాన వేసుకుని వెళ్ళేవారు. నా చిన్నతనంలో ఉండేవి ఇప్పుడు లేవు. ఇప్పుడు అంతా కమర్షియల్, దరిద్ర కొట్టేది వాళ్ళు అయిపోయారు అందరూ. పేదోడికి పెట్టేవాడు ఎవడున్నాడు ఇప్పుడు అంతా కమర్షియల్, అంతే కదా. అప్పుడు నిజంగానే అలా కట్టుకుని వెళ్ళారనుకోండి, ఎవరైనా కుప్ప దగ్గరికి పెడతారా? వెళ్ళా చేతులు ఖాళీ లేవు. ఏమున్నాయి చేతుల్లో? అగ్ని ప్లాన్ ఉన్నాయా? అగ్ని ప్లాన్ ఉన్నాయి, సెకండ్లు వేసినాయా? ఏం లేవంట. చేతులు ఖాళీ లేవు, ఎలా అంటారనమాట. అది కుప్పలేసినప్పుడు వాళ్ళ పాపం వాళ్ళు వస్తే వాళ్ళకి పెట్టి, ఇది రూల్ ఎక్కడదనుకుంటున్నారు? ఈ రూలు పరిగి ఏరుకోద్రాయ్, వదిలేండి. పరిగి పడిపోయిన ప్రతిదీ వదిలేండి, మీది కాదు అది. మరి అది ఎవరికి? పరదేశులకి
బేదలకి, ఆకాశ పక్షులకి వదిలేయండి అని రూలు బైబిల్ గ్రంథంలో తండ్రి అయిన దేవుడు పెట్టిన రూల్ అదే. దట్ ఈజ్ హిస్టరీ. దేవుడు పెట్టిన రూల్. ఈ రూల్ మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫాలో అవ్వాలి. మీ పండగలో మీరు మాత్రమే ఆనందించకూడదు, మీ పండగలో ఇతరులు కూడా ఆనందించాలి. ఈ చరిత్ర చాలా రోజులు నడిచింది, నిర్గమకాండం అనుకోకండి. బోయోజు కాలంలో రూతు కూడా ఏం ఏరుకోవడానికి వచ్చింది? పరిగేరుకోవడానికి వచ్చింది. అప్పుడే ప్రేమలో పడ్డాడు గురుగారు. ఎవరు? మరి పరిగేరుకుంటున్న పిల్లని చూసి ప్రేమలో పడ్డాడు. ఆవిడ కూడా పరిగేరుకోవడానికే వచ్చింది. అంటే ఆ పరిగె ఏరుకునేటువంటి సంప్రదాయం ఏదైతే ఉందో, పరిగె ఏరుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఈ పద్ధతి చాలా పూర్వం నుండి వస్తుంది. ఆ బేదలకు సాయం చేయాలనే పద్ధతి ఎప్పటి నుంచో వస్తుంది, పూర్వం నుండి వస్తుంది. అది చాలా దేశాల్లో ఎప్పటికీ అవలంబిస్తున్నారు. ఈ మోడర్న్ యుగానికి వచ్చేసరికి ఇంకా పెట్టేవాడు లేనప్పుడు అడిగేవాడు కూడా ఉండడు కదా. ఇచ్చేవాడు ఉన్నప్పుడే అడిగేవాడు కూడా ఉంటాడు. ఇచ్చేవాడే కరువు అయిపోయినప్పుడు అడిగేవాడు. ఇప్పుడు సంక్రాంతి పండగకి ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తున్నారా? మీరు వస్తున్నారు హైదరాబాద్ నుంచి పల్లెలకి, కానీ వాళ్ళు వస్తున్నారా మీ పల్లెలకి? ఏమంటే ఇంటింటికి తిరిగి బియ్యం వేసి, చిన్నప్పుడు ఎంతమంది బియ్యం వేసేవారు చేయి చూపించండి. మేము అరుగు మీద కూర్చొని బియ్యం వేసేవాళ్ళం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చూసారు ఎంతమందికి అనుభవాలు ఉన్నాయో? నాతో పాటు ఎంతమందికి ఉన్నాయో చూసారు అనుభవాలు? మీరందరూ వేసేవారా? వెరీ గుడ్. మరి ఎంతమందికి వేసేవాడినో నేను బియ్యం. ఎంత ఆనందంగా ఉండేది, నాకు ఆనందంగా ఉండేది. కొంచెంతో తెచ్చేసుకుని బయట పెట్టుకుని, కొందరేమో గిన్నెలో పోసుకు తెచ్చుకుని బయట పెట్టుకుని, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుప్పెడు బియ్యం ఒక్కొక్కరికి ఇలా చేస్తూ వేస్తుంటే, అలా ఒక లైన్ నడుస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరప్పుడు. ఇవ్వడంలో అసలు పండగ అంటే ఇవ్వడం రా నాయన. పండగ అంటే అర్థం ఏంటి? ఇవ్వడం. అందుకే పాటలో రాశాను, ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. ఆ గుణం పండగ అంటే ఇవ్వడమే. పండగ అంటే దోచుకోవడం ఏంటి? పండగ అంటే ఇవ్వడం, ఇచ్చే గుణం ఉండాలి పండగల్లో. అది నిజమైన పండగ. అందుకే నేను టైటిల్ కూడా ఏమని పెట్టాను? ఒకటే అక్షయాహార వితరణ అంటే పంచడం, వితరణ అంటే పంచడం. రెండోది పండగ. ఏ పండగ? సత్యవాక్య పండగ. ఎంతమందికి నేను ఒక్కడిని నిలబడి అన్నదానం చేస్తున్నాను ఈ టైంలో. నాకు ఎంత ఆనందం, నా దేవుడు నన్ను ఎంత ఆశీర్వదిస్తాడు కదా. మరి అలాగే నాతో పాటు నా వెనకుండి ప్రోత్సహించిన నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలు, నా అక్కలు, నా అన్నలు, సహకారులైన దేవుని పిల్లలందరి మీద విజయప్రసాద్ రెడ్డికున్న ఆశీర్వాదం అంతయు నిలిచి ఉండునుగాక. యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో, సామానునొద్ద నిలిచిన వాని భాగం కూడా అంతే. సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఈరోజు ఎంత పెద్ద ప్రోగ్రాం జరుగుతుందంటే నా ఒక్కడి వల్ల కాదు. 100 మంది 1000 మంది పిల్లలు కష్టపడుతున్నారు ఇక్కడ. వారందరి కుటుంబాల మీద దేవుని ఆశీర్వాదం నిలిచి ఉండునుగాక. సత్యం ప్రకటించే నోటితో మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను. వారందరి కుటుంబాల మీద దేవుని ఆశీర్వాదం నిలిచి ఉండునుగాక. కారణం ఈ ఇచ్చే గుణం ఉండాలి. మనం చచ్చేలోపు చచ్చాక ఏం పట్టుకెళ్ళిపోతాం చెప్పండి? చచ్చాక ఏమైనా పట్టుకెళ్తామా? ఏం పట్టుకెళ్ళాం. కానీ సంతృప్తి చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత ఆనందంగా నిద్రపోతామంటే, అరే 1000 మందిని దేవుని వాక్యంతో కట్టే ఆత్మీయ ఆశీర్వాదాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన దానం. సువార్త, కృపాదానం, జ్ఞానదానం, అన్నదానం ఎంత ఆనందంగా ఉంటుంది. మేము భోజనం పెట్టామండి, వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టాం. మేము కూడా భోజనం పెట్టడంలో పాలిభాగం తీసుకున్నాం. వచ్చిన వాళ్ళందరూ సమృద్ధిగా తిన్నారు. అందులో నా వాటా కూడా ఉంది. నేను కూడా చెయ్యేసా. వచ్చిన వాళ్ళ కోసం నేను పని చేశా, నేను కష్టపడ్డా, నేను శ్రమపడ్డా. ఎంత బాగుంది పరిచర్య. ఇక్కడ ఏమీ అల్లరి లేదు, ఇక్కడ ఏమీ గొడవలు లేవు, ఇక్కడ ఏది ఎదుటోని చెడగొట్టే వేదిక కాదు. ఇది ఎదుటోని చెడగొట్టే వేదిక కాదు. అందుకే పొద్దున్న జాన్విస్లీ అని చెప్పారుగా, ఈ పోడియం నాకు చాలా ఇష్టపడి చేయించుకున్నాను. నేను చాలా ఇష్టపడి అది ఇలా ఈ డిజైనింగ్ అంతా చెప్పి నీట్గా ఇలా ఉండాలి, నాకు ఇలా కావాలి, ఇలా కావాలి. అసలు ఎంత అద్భుతంగా, ఇంకా బాగుండాలి. బట్ నో టైం ఉండటమైతే ఇంకా అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దేవాళ్ళం. ఇంకా పొద్దున్న జాన్విస్లీ గారు వచ్చేసాడు, అన్నయ్య ఇంకా పెట్టేయాలి బాగోదు అన్నట్టు తెచ్చిపెట్టేశారు. లేకపోతే ఇంకొక 1 వీక్ టైం ఉంటే ఇంకో రేంజ్లో ఉండేది. నెక్స్ట్ చూద్దరు కానీ. సో అందుకే నేను ఇలా డిజైన్ చేయడానికి కారణం ఇదే. అక్కడ జీసస్ అని పేరు రాయించింది కూడా అందుకే. జీసస్ అని పేరు దీని మీద పెట్టి సింబాలిక్గా చూపించాలన్నట్టు చేసాం. ఇది సింబాలిక్గా
2 దేవదూతల రెక్కలు, ఇక్కడ యేసుప్రభు వారి పేరు, ఆనాటి నిబంధన మందసం ఏ రీతిలో ఉండేదో, ఎక్కడ వాక్యం ఉండేదో ఇప్పుడు సింబాలిక్గా చూపించడానికి. ఇక్కడ నుంచి వాక్యం వెళ్తుంది కదా, మరి ఎక్కడ నేను మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా ఎక్కడి నుంచే కదా మాట్లాడతాను. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత పట్టుకెళ్ళి మళ్ళీ చర్చిలో పెట్టేస్తాం, అక్కడ మాట్లాడతాను. ప్రభు చిత్తమై రాజమండ్రిలో దేవుని మందిరం కట్టాలని ఆశపడుతున్నాం. త్వరలో మందిర నిర్మాణం ప్రారంభిస్తాం. రాజమండ్రి ఎక్కడైతే ప్రవీణ్ పాడాల్ గారి మరణం జరిగిందో ఆ ఏరియాలోనే మందిర నిర్మాణం మొదలవబోతోంది త్వరలో. ఒకవేళ ప్రభు చిత్తం అయితే ఈ సంవత్సరమే పునాది వేస్తాం. అక్కడ చక్కటి మందిరం కట్టడానికి స్థలం తీసుకున్నాం. దాదాపు 1 ఎకరంలో కట్టబోతున్నాం. 1 ఎకరం పైనే తీసుకుంటున్నాం. సో అక్కడ ఒక అద్భుతమైన మందిర నిర్మాణం చేయాలి. అక్కడ కూడా ఇలాంటిదే ఉంటుంది మళ్ళీ. అసలు యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ ఈ డిజైన్ ఇంకా ఐఫర్ గార్డ్ వారు శాశ్వతంగా దీని మీద పేటెంట్ తీసేసుకుంటారు. ఇంకా ఈ రెక్కలో ఇది ఈ ఎంత అద్భుతంగా ఉంది చూసారా, లైవ్లో సూపర్ కనబడుతుంది. మామూలుగా స్క్రీన్ మీద చూడండి ఎంత బాగుందో. ఇంకొక వారం టైం ఉంటే ఇంకా బాగుండేది. అంటే ఇప్పుడే బాగుంది, ఇంకా బాగుండేది అనమాట. సో అంటే దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడుతూ ఉంటే అది ఒక అద్భుతమైన హృదయానికి అదొక దానం. అదొక దానం. మన ద్వారా ఈ కార్యం జరుగుతుందంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. పండగ అంటే పక్కోడి జీవితంలో నవ్వు చూడాలి. పండగ అంటే పక్కోడు గొంతు కోసేసేది కాదు. పండగ మనతో పాటు అందరూ బాగుండాలనుకోవడం పండగ. ఏమ రైట్ ఆర్ రాంగ్? అదే కదా, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న ఆ పండగ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏ రీతిగా ఉందో కొన్ని విషయాలు చూపించి నా మాటలు ముగిస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంటికి వెళ్ళిపోయి, అంటే ఇంటికంటే మీ ఇంటికి, అక్కడికి అక్కడ బోర్డు రాసాను చూసావా, మీ ఇంట్లో చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా? పడేయరు. ఎక్కడ పడేస్తారు? డస్ట్బిన్లో పడేస్తారు. మరి ఇది ఏంటిది? మన ఇల్లు అని రాసాను. చదివారా? తెలుగులోనేనా రాసింది? అర్థమైంది అందరికీ? అర్థమైంది. బాత్రూముల దగ్గర కూడా పెట్టారు అలాగా. ఏం పెట్టారు? మీరు వెళ్ళేటప్పుడు బాత్రూమ్ ఎలా ఉండాలనుకుని వెళ్తారు? దరిద్రంగా ఉంటే లోపల అడిగెడతారా? మరి ఎలా ఉంటే లోపల అడిగెడతారు? మరి బయటకు వచ్చేసిన తర్వాత ఎలా వస్తారు? బయటకు వచ్చేటప్పుడు దాన్ని ఏం చేసి వస్తారంటున్నాను. అందుకే అక్కడ ఏమి రాశాం? మీరు వెళ్ళేటప్పుడు శుభ్రంగా ఉండాలనుకుంటున్నారు కదా, మీలాగే ఇంకొకడు కూడా అలాగే అనుకుంటాడు. మీరు ఇదే బాత్రూమ్కి మళ్ళీ రావాలి, అది గుర్తెట్టుకోండి అని రాశాం. అంటే ఇలా రాస్తే తప్ప కొంతమందికి ఎలాగో బల్బులు, ఫిలిమెంట్లు రాలిపోయిన బల్బులు ఉంటాయి కొన్ని. ఇలా రాస్తేనే అమ్మ కరెక్టే కదా, ఇది పాయింటే అనుకుంటారు వీళ్ళు. కాబట్టి పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మనతో పాటు అందరూ హ్యాపీగా ఉండాలి. అది పండగ అంటే. ఈ సత్యవాక్య పండగల్లో మనతో పాటు అందరూ హ్యాపీగా ఉండాలి, మనతో పాటు అందరూ సంతోషంగా ఉండాలి, మనతో పాటు అందరూ దీవెనాశీర్వాదాలు పొందాలి. అది నిజమైన భక్తి జీవితం అంటే. నేను ఒక్కడనే బాగుండాలనుకోవడం కాదు, మీరందరూ బాగుండాలి, మీరందరూ వాక్యం వినాలి, మీరందరూ వాక్యంలో ఎదగాలి, మీరందరూ దేవుని దీవెనలు పొందాలి, మనసు ప్రశాంతత రావాలి. నేను దేవుని సన్నిధికి అంత దూరం వెళ్ళినందుకంటే హ్యాపీగా అనిపించింది, నిజమైన పండగ కళ్ళారా చూశానని అనిపించాలి మీకు, అని అనిపించాలి. అది ఇక్కడ జరిగేది. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఈ కోతకాల పండగ, ఫల సంగ్రహపు పండగ, ఈ పండగల యొక్క పరమార్థం ఏమిటి అంటే 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి నైవేద్యం, కృతజ్ఞత, మూడోది దానం. నైవేద్యం, కృతజ్ఞత, దానం. ఈ 3 మనం దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఒక పదప్రయోగం చేశారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుండి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుండి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను. అలా తిరిగి అలసిపోయారు యేసుప్రభు వారు. అలా తిరుగుతూ ప్రజల్ని చూశారు. అలా చూస్తున్నప్పుడట ఆయన సమూహములను చూచి 36వ వచనం చదవండి. అది ఇప్పుడు కోత పండగ ఆగిపోయిందంట. ఏమైందటమ్మా?
కోత విస్తారంగా ఉందంటే చాలా పెద్ద పండగ చేయాలంటే ఇప్పుడు మనం కోత పండగ గట్టిగా చేయాలట. ఎందుకు? కోత ఎలాగుందమ్మా? విస్తారంగా ఉంది. ఇప్పుడు కోత పండగ, వారాల పండగ, పెంతెకొస్తు పండగ రోజునే వచ్చాడు ఆయన. ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎంట్రీ. ఎక్కడి నుంచి? పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? పరలోకం నుంచి వచ్చాడు. అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు? శాశ్వతంగా పరలోకంలో. ఇప్పుడు శాశ్వతంగా ఎక్కడ ఉంటాడు? భూమి మీద. వచ్చేసాడు అక్కడి నుంచి. ఎంట్రీ ఎప్పుడు? కోత పండగ, కోతకాలం. సింబాలిక్గా ఉంటాయి బైబిల్లో అన్నింటికి, ఒకదానికి లింక్ ఉంటుంది బైబిల్. ఆ లింక్ చూడాలి. కోత విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది. పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొద్దిమందే ఉన్నారు. కానీ ఇప్పుడు మరి ఎంతమంది కావాలంట? చెప్పాలమ్మా, ఎంతమంది కావాలి? కోత విస్తారంగా ఉన్నప్పుడు పనివారు కూడా ఎలా కావాలి? విస్తారంగా కావాలి. అందుకని ప్రభు వేడుకోమంటున్నాడు. ఏమనంటే కోత పండగ జరిగించడానికి పనివారిని పంపమని కోత యజమానుణ్ణి వేడుకొండని తన శిష్యులతో చెప్పాడు. ది లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్ అని ఉంది చూడండి. ప్రే దేర్ఫోర్ ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్. ఎందుకు? లేబర్ని పంపించమని అడగమంటున్నాడు ఇంగ్లీష్లో. కోతకు ఎవరు కావాలంట? పనివారు కావాలట. పనివారు కావాలి. దేనికి? హార్వెస్ట్ ఫెస్టివల్కి. కోతకాలపు పండగ. కోత కోస్తే పండగ. కోత కోస్తే ఏంటమ్మా? పండగ. కోత కోస్తే ఏంటి? పండగ. ఫలాలు సంగ్రహిస్తే ఏంటి? పండగ. ఏంటంతకి యేసు ప్రభువు నోటి వెంట వస్తున్న పండగ? కోత విస్తారంగా ఉంది. కోసేవాడు కనబడట్లేదు ఆయనకి. నువ్వు నిలబడరా నాయనా అని అంటే మనం నిలబడ్డాం. అలా ఎవరిని నిలబడమని ప్రభువు చెబితే వారు నిలబడతారు. నిలబడిన ప్రతివాడు ఏం చేయాలి? కనికరపడాలి. ఎవరిని చూసి కనికరపడాలి? జనాల్ని చూసి కనికరపడాలి. ఏంటి జనానికి ఏం కరువైంది? జనానికి అన్నం కరువైందని యేసు ప్రభు బాధపడలేదు. చదవండి అక్కడ. జనానికి అన్నం కరువై 36వ వచనం. జనానికి అన్నం కరువైందని ఆయన బాధపడలేదు. జనానికి బట్టలు కరువైనాయి అని బాధపడలేదు ఆయన. మరి జనానికి ఏం కరువైందని బాధపడ్డాడు ఆయన? అరే కాపరి లేని గొర్రెల వలె విసిగి ఏమైపోయారు వాళ్ళు? చెదరిపోయారు. చెదరిపోయిన వాళ్ళని చూసి యేసుప్రభు కనికరపడ్డాడు. ఆ కనికరం మనలో ఉంటే మనం కూడా కోత పండగ చేస్తాం. కోతకాలపు పండగ. ఏంటి కోత? కోత కొయ్యి. విస్తారంగా ఉంది కోత. కొయ్యాలి. ఆ కోతకు ఎవరు కావాలి? పనివారు కావాలి. ప్రతి పనివాడు ఈ కోత కాలంలో కోత కొయ్యాలి. కోతకాలమందు నిద్రించువాడు. సామెతల గ్రంథం చదువుకున్నారు కదా ఇందాక. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నారు కదా. కోతకాలమందు నిద్రించువాడు ఏ కుమారుడట? వాడు సిగ్గుపరుచు కుమారుడు. కోత కొయ్యి. అనేక మందిని సత్యంలో నిలబెట్టు. పాపం నుండి విడిపించు, వ్యసనాల నుండి విడిపించు, మోసం నుండి విడిపించు, అబద్ధం నుండి విడిపించు. కష్టపడు, శ్రమపడు, వారి దుఃఖాన్ని తొలగించే పనిలో నిలబడు, దాని కొరకు పరిచర్యలో వాడబడు. అది దేవుని పిలుపు. ఈరోజు ఆ పిలుపును అందుకున్నాం గనుకనే కోతకాల పండగ పెట్టాం. ఇది కూడా ఒక రకంగా ఏ పండగ? కోతకాలపు పండగ. అంటే సత్యవాక్యపు పండగ. ఆ సత్యవాక్యపు పండగే కోతకాలపు పండగ. ఎంత నుంచి ఎన్ని ముళ్ళు వేసుకుంటే ఇక్కడికి వస్తేనా ఆ ముడు అలా తెగుతుంది చక్కగా. ఇప్పుడు చెప్పండి, మనకు అర్హత లేదు పండగ చేసుకునే అర్హత? ఏం మాడతారు? నాకు అర్థం కాలేదు. పండగ చేసుకునే అర్హత అందరికీ ఉంది. మన ఇంకా మంచి పండగ. ఇక్కడ బాగుపడే జీవితాలు ఉంటాయి, పాడైపోయే జీవితాలు ఉండవు. ఇక్కడ ఆలోచించే జీవితాలు ఉంటాయి, అజ్ఞానంగా పోయే జీవితాలు ఉండవు. ఇక్కడ వెలిగింపబడే వాళ్ళు ఉంటారు. చాలామంది మన సెమినార్లకు పడి ఏడిచేవాళ్ళు కూడా ఉన్నారులేండి. కానీ వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఎంతమంది జ్ఞానంతో నింపబడుతున్నారు, ఎన్ని దీపాలు వెలిగింపబడుతున్నాయి, ఎంతమంది కట్టబడుతున్నారు, ఎంతమంది బలపరచబడుతున్నారు, ఎన్ని పడిపోయిన మందిరాలు తిరిగి లేస్తున్నాయి, ఎంతమంది ఉజ్జీవింపబడుతున్నారు, ఎంతమంది ప్రార్థనలో గడుపుతున్నారు, ఎన్ని దైవాత్మ సంబంధమైన సంగతులు తెలుసుకుంటున్నాం. ఇవి అర్థం కాదు కొంతమందికి. కానీ అర్థమైన వాడు అనుకుంటాడు,
ప్రభువా ఈ పనిలో నన్ను కూడా పాలిభాగస్థుడిగా పాలిభాగస్థురాలిగా చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను, దేవుని నామానికి మహిమ కలుగునుగాక అంటాడు. అంతే కదా మరి. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, కోత విస్తారముగా ఉందట, పనివారు ఏం చేశారట? తక్కువగా ఉన్నారట. ఈ విస్తారమైన కోత బాధ్యత మనం తీసుకోవాలి. నేను ఒకటే చెప్తాను, 3 విషయాలు. ఒకటి కృతజ్ఞత. ఏంటి కృతజ్ఞత? దేవుని ఎడల కృతజ్ఞత ఉండాలి. ఆయన లేకపోతే నాకు ఈ స్థితి లేదు. నాకిన్న స్థితి ఏంటి? నువ్వు రక్షణ పొందావంటే ఎవరి వల్ల? రక్షణ కూడా పంట చేతికి వచ్చినట్టేగా, అంతేనా? రక్షణ అంటే ఆశీర్వాదం కదా, రక్షణ అంటే దీవెన. ఆ రక్షణ ఆశీర్వాదం మనం పొందుకున్నాం. దేవుడు నన్ను రక్షించాడు, గొప్పదైన రక్షణను నాకు అనుగ్రహించాడు. రెండవది కృతజ్ఞత తర్వాత నైవేద్యం. ఈ నైవేద్యం దేనికి? దేవుడు తింటాడా? దేవునికి నైవేద్యాలు తీసుకొచ్చేవారు వాళ్ళు. దేవుడు తిన్నాడా? ఎవరు తిన్నారు అవన్నీ? ఎవరైతే బేదలున్నారో వాళ్ళకి పంచారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు అన్నాడు, చూశారు? ఈ మందిరంలో ఉన్న ఆహారం ఎవరి కోసమో తెలుసా? పరదేశులకి, బేదలకి, యాజకులకి. దేవుని యొక్క ఆలోచనలో ఎప్పుడు దానం ఉందండి. దేవుడు ఎప్పుడు దానానికి వ్యతిరేకం కాదు. ఆయన దానగుణం గలవాడు, దానాన్ని ప్రోత్సహించేవాడు. అందుకే ఉత్సాహముగా ఇచ్చువానిని ఆయన ఏం చేస్తాడట? ప్రేమిస్తాడట. అది కూడా రాశానుగా పాటలో. ఉత్సాహముగా ఇచ్చే మనసుండాలిరా, ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం. పాట వచ్చేసిందా పూర్తిగా మీ అందరికీ? ఇది పాడండి, వింటాను ఒకసారి. రాలేదు ఇంకాను? అందరికి వచ్చిందే పాట? ఎంతమందికి వచ్చింది పాట? 5 రొట్టెలు ఎంతమందికి వచ్చింది పాట? ఇదేంది ఇది? పుస్తకాలు ఉన్నాయి కదా చేతుల్లో, పుస్తకాలు ఉన్నాయా లేవా? ఇది పాడండి ఒకసారి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. పాడాలి, అందరు పాడాలి, లేకపోతే ప్లాస్టర్లో హెత్తం మూతికి. ప్రతి నోరు తెరిచి పాడాలి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. పంచినవన్నీ క్రీస్తు శక్తి వలన కలిగెను, అయినా సహకారం ఆయనెందుకడిగెను. మిగిలినవన్నీ 12 గంపలాయెను, సేవలు సహకారిగా చిన్నవాడు నిలిచెను. సత్క్రియ నేర్పించే పాఠం ఇది సోదరా, ఉత్సాహముగా ఇచ్చే మనసుండాలిరా. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. నేను కొంచెం టెంపో పెంచాను కదా అది. సో పాట బాగా నేర్చుకోండి, ప్రతిరోజు పాడుకోండి, ఆ లక్షణాలు కలిగి జీవించండి. కోత విస్తారంగా ఉంది, ఏం చేయాలి? పనివారు కావాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు కావాలి. నువ్వు పంపించు లేదా ప్రకటించు, లేదా నిలబడు లేదా ప్రోత్సహించు, లేదా సహకరించు, ఏదో రీతిగా దేవుని పని జరిగించు. ఈ మనసున్న ప్రతివాడు ధన్యుడు. ఈ మనసున్న ప్రతివాడు ధన్యుడు. సామర్థ్యము గల ప్రతివాడు దేవుని పనిలో, దేవుని పరిచర్యలో వాడబడాలి. వారు వర్ధిల్లాలి, వారికి పరలోకపు ఆశీర్వాదాలు రావాలి. ప్రభువు పని చేయుట ద్వారానే మనకు ఆశీర్వాదం. ప్రభువు పనిలో వాడబడుట ద్వారానే మనకు ఆశీర్వాదం. ప్రభు సత్యాన్ని వ్యాపింపజేయుట ద్వారానే మనకి ఆశీర్వాదం. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో మనం అందరం నింపబడదాం. ఎప్పుడూ పండగ పరమార్థాన్ని మాత్రం మర్చిపోద్దు. నేర్చేసుకున్నారు కదా ఈరోజు పండగ పరమార్థం ఏమిటో అందరికీ అర్థమైంది కదా, కన్క్లూజన్ వచ్చేసిందిగా. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్
ఫెస్టివల్, హార్వెస్ట్ ఫెస్టివల్. తగిన కాలమందు పంట కొయ్యాలి. అర్థమైందా? అలయక మేలు చేసితివేని తగిన కాలమందు ఏం చేస్తావు? పంట కోస్తావు. కాబట్టి కోత కాలంలో కరెక్ట్గా ఉంటే నువ్వు పంట సమకూర్చుకుంటావు. దేవుడు నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆయన విడిచిపెట్టేవాడు కాడైనా, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఏ రూపంలో అయినా మనకు మేలు చేసేవాడే. ఈ సెమినార్ స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర ఉన్నది ఎంతో తెలుసా? కేవలం 4 లక్షల రూపాయలు. ఇది పచ్చి నిజం. మా టీంని అడగండి చెప్తారు. కేవలం 4 లక్షల రూపాయలు. ఇన్ని వేల మందికి అన్నీ సమకూర్చి పెట్టాలి, అన్నీ సిద్ధం చేయాలి, ఏ లోటు రాకూడదు. అన్ని విధాల వాళ్ళని చక్కటి ఆతిథ్యం చేసి పంపించాలి. అన్నీ సమకూర్చి అన్నీ ముందు వాక్యానికి ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి వాక్యం ఎక్కువ ప్రజల హృదయాల్లోకి వెళ్ళే విధంగా చేయాలి. అందుకే రోజు 3 తీసుకుంటున్నాను నేను. డౌట్ క్లాస్ కావచ్చు, మార్నింగ్ క్లాస్ కావచ్చు, ఈవినింగ్ క్లాస్ కావచ్చు. సో ఇలాగా ఈ వాక్యం ప్రకటించాలి అనే తపనతో నిలబడినప్పుడు కొంత కంగారు పడ్డారు పిల్లలు. నేను అన్నాను, ఏం కంగారు పడకండి, ఇది దైవ కార్యం, దేవుడే జరిగించుకుంటాడు అని చెప్పాను. ఆయన పిల్లల్ని అలా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆయన పిల్లలు అలా నడిపిస్తున్నారు. ప్రస్తుతానికి నడిచిపోతుంది, ఏం ఇబ్బంది లేకుండా. ఏం ఆగలేదు కదా? ఆగిందా? ఆగదు. ఇంకో 3 రోజులు కూడా నడిచిపోద్ది. దేవుడు నడిపిస్తాడు. పాట ఉంది కదా, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి తట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆయన కృప, ఆయన కరుణ మన మీద ఉన్నంతకాలం మనం ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి కలిగి ఆయన కోసం గొప్ప కార్యాలు చేస్తాం. వేలాది మందిని బలపరుస్తాం, వేలాది మందిని నిలబెడతాం, వేలాది మందికి ఆశీర్వాదంగా ఉంటాం. ఈ నూతన సంవత్సరం దేవుడు ఒక అద్భుతమైన పనితో ప్రారంభింపజేస్తున్నాడు. ప్రతి సంవత్సరం వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం కదా. ఎవ్రీ ఇయర్ మనకి ఇలాంటి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడిస్తున్నాడు. చక్కటి పాటలు, చక్కటి పరిచర్య, చక్కటి ప్రజలందరూ ఒక చోట చేరి ఆయన ఆరాధించటం, ఆయనను గూర్చి నేర్చుకోవటం, ఎన్నో సందేహాలకు విలువైన సమాధానాలు మనం పొందుకోవటం. ఇంత గొప్ప పండగ ఎక్కడ దొరుకుతుంది? మనిషి నిలబెట్టే పండగ అండి ఇది. మనిషి బతుకును బాగు చేసే పండగ. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయనకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఆయన నామము సదాకాలము చిరకాలము మహిమపరచబడునుగాక.